కన్నప్పకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా మీద రివ్యూ రాస్తారు. ఒక రోజు ముందు అమెరికాలో రిలీజ్ అవుతుంది కాబట్టి అక్కడ నుండే వచ్చే రివ్యూని ఫస్ట్ రివ్యూ అంటారు. కానీ నార్త్ ఇండియా సాంప్రదాయం ప్రకారం సినిమా రిలీజ్ కి ముందే పాత్రికేయులకు కొద్దిమంది రివ్యూలు రాసే వారికి చూపిస్తారు. కానీ వారు రేటింగ్ ఇవ్వకూడదు, అభిప్రాయాలు మాత్రమే తెలపాలి. ఇలా చూసిన బొంబాయి సినీ క్రిటిక్స్ చెప్పిన దాని ప్రకారం సినిమా మొదటి భాగం మామూలుగానే ఉందని, ఇంటర్వెల్ తర్వాత మాత్రం సినిమా ఒక్కసారిగా హై పిచ్ కి వెళ్తుందని, ప్రభాస్ పాత్ర 40 నిమిషాల పాటు ఉంటుందని, ఆ 40 నిమిషాలు ఊపిరి సల్పనివ్వలేదని చెప్పారు. ఇక మంచు విష్ణు పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందని, ప్రభాస్ ఉన్నంతసేపు రుద్ర పాత్రలో శివతాండవం చేశాడని అన్నారు. ఇక సినిమా క్లైమాక్స్ విషయానికి వస్తే క్లైమాక్స్ సీన్లు గూస్ బంప్స్ తెప్పించాయి, మరో కాంతారాని గుర్తుకు తీసుకువచ్చాయి అన్నారు. పాటలు కూడా బాగున్నాయని, ఓవరాల్ గా సినిమా బాగుందని చెప్పారు. భక్తిరస చిత్రం కావడంతో ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో హిందూ మత విశ్వాసాలకు పెద్దపీట ఉండటంతో ఆ సినిమా హిందీలో విజయం సాధిస్తుందని ఫిల్మ్ క్రిటిక్స్ అన్నారు. అక్షయ్ కుమార్ శివుడుగా నటించడం దీంట్లో ప్లస్ పాయింట్. ఈ సినిమా మీద నమ్మకంతోనే కావచ్చు ఈ సినిమా ఓటీటీ హక్కులు కూడా ఎవ్వరికి అమ్మలేదు. ప్రాంతాల వారీగా కూడా సినిమా హక్కులు ఎవరికి ఇవ్వలేదు. మంచు ఫ్యామిలీ ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో మొత్తం సొంతగానే విడుదల చేస్తుంది. ఇక కేరళ మార్కెట్ నేమో మోహన్ లాల్ కవర్ చేశారు. ముంబై క్రిటిక్స్ చెప్పిన దాని ప్రకారం సినిమా హిట్ అవుతుందని అంచనాలు వెల్లడవుతున్నాయి. మరికొన్ని గంటల్లో సినిమా భవితవ్యం తేలిపోతుంది.